ప్రైజ్ ది లార్డ్. మరి వందనాలు. నా ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం పిల్లరా. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, ధవలవర్ణుడ, మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రేమమయుడ, కృపామయుడ, దేవాకరుణమయుడ యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. అనేకమైనటువంటి నామములు కలిగినటువంటి గొప్ప దేవ, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి తండ్రి, మరొకసారి ప్రభా మరి నాయన మీ సన్నిధానంలో మమ్మల్ని మేము తగ్గించుకొని దేవా మరి తండ్రి మీ వైపు చూస్తూ ఉన్నాం. మిమ్మల్ని కనపరుస్తున్నాం, మిమ్మల్ని హెచ్చిస్తున్నాం, మిమ్మల్ని పూజిస్తున్నాం ప్రభా. మీ స్తోత్రాలు. ఇదిగో ప్రభా, మేము పాడుకునే పాటను మా కొరకు మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. మా స్తుతుల మీద మీరు ఆశీనుడైన మనం ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు ఆయన. మరొకసారి మరి తండ్రి నాయన 91వ కీర్తన మేము చదువుకునే సమయం అంతటిని మా కొరకు ఆశీర్వదించండి. మీ గొప్ప వాకులు వాగ్దానాలు మా పక్షంగా, మా కుటుంబాల పక్షంగా నెరవేర్చి దేవా మరి తండ్రి నాయన మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. దేవా మీ యొక్క వాక్కు, మీ యొక్క వాగ్దానం మమ్మల్ని ఆదరిస్తుంది, మమ్మల్ని బలపరుస్తుంది, మమ్మల్ని ధైర్యపరుస్తుంది. దేవా మరి తండ్రి నాయన మమ్మల్ని ఉజ్జీవింపజేస్తుంది. అందరి బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. ఇదిగో ప్రభా మరి తండ్రి నాయన మరొకసారి నాయన మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మాట్లాడే దేవుడు ఇంటున్నందుకు మీ స్తోత్రాలు ఆయన. దేవా మరి తండ్రి ఉదయ కాలంలో ప్రభా అయ్యా మీ వాక్యం వినడానికి దేవా మరి తండ్రి నాయన మీ ప్రియ బిడ్డలనైనా మన తండ్రి తమ తామును సిద్ధపరచుకొని దేవా మీ వాక్కు కొరకు ఎదురు చూస్తూ ఉండగా మీ మెలనైన స్వరంతో మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. దేవా మరి తండ్రి శ్రేష్టమైన మీ వాక్యాన్ని వినే సమయం అంతటి మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. ఇదిగో ప్రభా మరి తండ్రి నాయన అయ్యా ఉదయ కాలంలో నాయన మరి తండ్రి మా ముందు మిమ్మల్ని ఉంచుకొని దేవా మరి తండ్రి మీతో సమయం గడుపుతూ ఉండగా విశేషమైనటువంటి శక్తి బలంతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. దేవా అలాగ మరి తండ్రి నాయన చివరి ప్రార్థన ఆశీర్వాదముల వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు ఆయన. దేవా మీ ప్రియులు నాయన వారి వారి గృహాల్లో ఏకీభవిస్తూ ఉండగా దేవా మరి తండ్రి ప్రతి చోట మీ సన్నిధి ఉంచండి. మీ ప్రసన్నత మెండుగా మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు ఆయన. దేవా మరి తండ్రి నాయన కృప చూపించండి. అన్ని విషయాలు మీరే సహాయం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని దేవా యొక్క దేవా ప్రభా కొద్దిపాటి సమయాన్ని మా కొరకు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో కృప దయచేయమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. పాట పాడి దేవుని నామాన్ని మహిమపడదాం. 252వ పాట పాడుకుందాం. షారోన ఆత్మీయ గీతాల్లో నుంచి 252వ పాట పాడుకుందాం. విశ్వాసమునకు దాన్ని కొనసాగించు వాడము యేసయ్యా గొప్ప దేవుడవు. యేసయ్యా గొప్ప దేవుడవు. గొప్ప దేవుడవు, మా గొప్ప దేవుడవు. గొప్ప దేవుడవు, మా గొప్ప దేవుడవు. విశ్వాసమునకు దాన్ని కొనసాగించు వాడవు యేసయ్యా గొప్ప దేవుడవు. యేసయ్యా గొప్ప దేవుడవు. కానాను యాత్రలు కలతలు చెందగా కాపరివై మమ్ము నడిపితివే. కానా బిందులో కొరతలు తీర్చగా నీటిని రసముగా మార్చితివే. కానాను యాత్రలు కలతలు చెందగా కాపరిపై మమ్ము నడిపితివే. కానా బిందులో కొరతలు తీర్చగా నీటిని రసముగా మార్చితివే. బహుతర తరములకు నైనా బహుతర తరములకు నైనా మహిమ ఘనతకు యోగ్యుడవు. మహిమ ఘనతకు యోగ్యుడవు. గొప్ప దేవుడవు, మా గొప్ప దేవుడవు. గొప్ప దేవుడవు, మా గొప్ప దేవుడవు. విశ్వాస
ప్రేమను చూపించినావు, వెలలేని నాకు విలువనిచ్చినావు, విలువైన పాత్రగా నన్ను మలచినావు, గురిలేని నన్ను గుర్తించినావు, ఎనలేని ప్రేమను చూపించినావు, వెలలేని నాకు విలువనిచ్చినావు, విలువైన పాత్రగా నన్ను మలచినావు, సర్వయుగ యుగములకైనా సర్వయుగ యుగములకైనా ఆరాధనకు అర్హుడవు, ఆరాధనకు అర్హుడవు, గొప్ప దేవుడవు, మా గొప్ప దేవుడవు, గొప్ప దేవుడవు, మా గొప్ప దేవుడవు, విశ్వాసమునకు కర్త దాని కొనసాగించు వాడవు, యేసయ్యా గొప్ప దేవుడవు, యేసయ్యా గొప్ప దేవుడవు. ఇదా ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడము డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. చీకటిలో సంచరించి తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతని గనపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతను గనపరచదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. దేవుని వాక్యం విన్న పిల్లరా, దైవజనులు ప్రొదాసంకుల్ గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రియమైనటువంటి వారులారా, ఈ ఉదయకాలం నిర్గమకాండ గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చదువుకుందాం. ఎక్సోడస్ చాప్టర్ 14 verses 1 and 2. మరియు యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులు తిరిగి పీహహీరోతు ఎదుటను
అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న బయల్సెఫోను ఎదుటను దిగవలనని వారితో చెప్పు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీకు వందనములు, స్తుతులు. ఇశ్రాయేలీల యాత్ర విశేషాలు, వారి మజిలీలు మేము ధ్యానం చేస్తూ ఉండగా ఈ ఉదయకాల ధ్యానం మా కొరకు దీవించుము, మాతో మాట్లాడి బలపరచుము. వ్యూ చేసే మీ బిడ్డలను, వారి కుటుంబాలను దీవించి బలపరచుమని యేసుక్రీస్తు ప్రభువా నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వారి నిర్గమకాండం 13వ అధ్యాయం 20వ వచనం. సుక్కోతు నుండి ప్రయాణం అయిపోయి అరణ్యము దగ్గరనున్న ఏతాములో దిగిరి. ఆ తర్వాత జరిగినటువంటి సంభవము, వారు పగలు రాత్రియు ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చాను. ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రి వేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. నిర్గమకాండ గ్రంథం 14వ అధ్యాయం ఇశ్రాయేలీయుల చరిత్రలో చాలా ప్రాముఖ్యమైంది. ప్రపంచ చరిత్రలోనే చాలా ప్రాముఖ్యమైంది. సో 13వ అధ్యాయం చివరి భాగంలో వారు సుక్కోతు నుండి వారి మొదటి మజిలి, ఏతాము నుండి రెండవ మజిలి, మూడవ మజిలి బయల్సెఫోను. అది పీహహీరోతుకు సముద్రమునకు మధ్య ఉన్నది, లేక పీహహీరోతుకు మిగ్దోలుకు మధ్య ఉన్నది. దాని పేరు బయల్సెఫోను. అక్కడ దిగాలి అని దేవుడు వారితో చెప్పాడు. ఈ పదాల యొక్క అర్థాలు మనకు ఆశ్చర్యంగా ఉంటాయి. పీహహీరోతు అంటే మౌత్ ఆఫ్ గార్జెస్, లేక వేర్ ద డెజర్ట్ ట్రాక్స్ బిగిన్, ద మౌత్ ఆఫ్ ఫ్రీడమ్ అని వివిధమైనటువంటి అర్థాలు ఉన్నాయి. ఎక్కడైతే ఎడారి ప్రారంభమవుతుందో, ఎక్కడ స్వేచ్ఛ ప్రారంభమవుతుందో అనేటటువంటి అర్థము పీహహీరోతుకున్నది. అలాగే మిగ్దోల్ అనేటటువంటి దానికి అర్థం అది ఉన్నతమైనటువంటి స్థలము, టవర్ ఆర్ ఎలివేటెడ్ ప్లేస్. టవర్ అంటే మనం ఐలాండ్స్కి వెళ్ళేటప్పుడు, శ్రీహరికోటకు వెళ్ళేటప్పుడు, లేక వేనాడుకు వెళ్ళేటప్పుడు ఆయా స్థలాల్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి, లేకుంటే షార్ వారు కానివ్వండి, నిర్మించినటువంటి కొన్ని టవర్స్ లాంటివి చూస్తాం మనం. అలాగే ఇది ఒక మిలిటరీ పోస్ట్ లాంటిది, వాచ్ టవర్. మిగ్దోల్ అంటే వాచ్ టవర్. అలాగే బయల్సెఫోన్ అనే మాటకి అర్థము ఇంగ్లీష్లో బాల్ జెఫాన్, బయలు చూచుచున్నాడు. బయలు కనానీయుల యొక్క దేవత, తుఫాను దేవత. బయలు చూస్తూ ఉన్నాడు. ఈ బాల్జెఫోన్ అనేటటువంటి స్థలం 501 మీటరు ఎత్తుగా ఉంటుంది. సో పి హ్యాహిరాత్ అనేటటువంటిది ఇంగ్లీష్లో, తెలుగులో మనము పీహహీరోతు అని చదువుతాం. ఇంగ్లీష్లో పిఐ, హ్యాహిరాత్ HAHIROTH. ఈ ఉచ్చారణ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది, పై హ్యాహిరాత్. అలాగే మిగ్దోలు మాత్రం మిగ్దల్, MIGDOL, మిగ్దల్. బయల్సెఫోన్ అని మనం తెలుగులో చదివేది, ఇంగ్లీష్ బైబిల్లో బాల్ జఫాన్, BAL బాల్, ZGPHAN జఫాన్. స్టూడెంట్స్గా ఉన్నటువంటి వారు, ఇంగ్లీష్ బైబిల్తో టచ్ ఉన్నటువంటి వారు ఈ పదాలు జ్ఞాపకం పెట్టుకోవటం మంచిది. ఇప్పుడు మనం సుక్కోతు నుండి, ఏతాము నుండి బయల్సెఫోను దగ్గరకు వచ్చినటువంటి
ఇశ్రాయేలీలను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. బయల్సెఫోన్లో వారు క్యాంప్ చేయక మునుపు ఒక అద్భుతమైనటువంటి సూపర్ న్యాచురల్ ఈవెంట్ వారు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నారు. ఐగుప్తు నుండి బయటకు రావటానికి దేవుడు 10 తెగుళ్లతో ఐగుప్తుకు తీర్పు తీర్చి వారు పస్కా ఆచరించి బయటకు వస్తే, ఇప్పుడు దేవుడు వారికి చాలా ప్రత్యేకమైనటువంటి కాపుదల అనుగ్రహిస్తూ ఉన్నాడు. లోకమంతా చూచేటట్లు, లోకమంతా గ్రహించేటట్లు, చిన్నలేమి పెద్దలేమి, పురుషులేమి స్త్రీలేమి, ఇశ్రాయేలీలేమి, వారు నడిచేటటువంటి యాత్ర కాలములో వారు దాటేటటువంటి క్యాంప్ వేసేటటువంటి స్థలాలేవి అందరూ చూడగలిగేటట్లుగా దేవుడు ఒక అద్భుతమైనటువంటి తన ప్రసన్నత, తన సన్నిధి వారికి తోడుగా ఉంచాడు. 13వ అధ్యాయము చివరి వచనాల్లో మనం ఏం చదువుతున్నామంటే, యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను, వారికి వెలుగిచ్చుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చారు. ఎందుకు ఇశ్రాయేలీలు మేఘస్తంభం అలాగే అగ్నిస్తంభం అనేది మనకు అంత తేలిగ్గా అర్థం కాదు. ఎప్పుడు బాగా అర్థమవుతుందంటే, మీరు ఇజ్రాయెల్ దేశానికి ఈజిప్ట్కి మధ్య ఉన్నటువంటి ఆ దారిని చూస్తే అప్పుడు మాత్రమే అర్థమవుతుంది. 2013లో నాకు అర్థమైంది మేఘస్తంభం ఎందుకు దేవుడు ఉంచాడు అని. ఈ మేఘస్తంభము వారికి ఏసీ లాగా ఉన్నది. సూర్యుడు కనబడినటువంటి దినాన, మబ్బుగా ఉన్నటువంటి దినాన క్లైమేట్ చాలా కూల్గా ఉంటుంది. ఆ మేఘస్తంభం వారికి లేదనుకండి, వారు ఎండకు మలమల మాడిపోయి ఉండేవారు. గుర్తుంచుకుందాం, చనిపోయి ఉండేవారు తట్టుకోలేక. అన్బేరబుల్ హీట్. ఇండియా దేశానికి కానివ్వండి, ఆఫ్రికా దేశాలకు కానివ్వండి వెళ్ళినటువంటి మిషనరీలు వారు ఏ దేశాల నుండి వచ్చారో ఆ చలి దేశాలు, మంచుతో కూడినటువంటి దేశాల్లో ఉన్నటువంటి వాతావరణం ఇండియాలో కానివ్వండి, ఏషియా దేశాల్లో, ఆఫ్రికా ఖండంలోని దేశాల్లో కానివ్వండి లేదు. ఆ వాతావరణం కొందరి ప్రాణాలను తీసింది. చాలా కష్టమయ్యేది, చాలా కష్టతరమయ్యేది. వారు పుట్టి పెరిగినటువంటి వాతావరణం, కూల్గా ఉన్నటువంటి క్లైమేట్ నుండి మన దేశాల్లో ఉన్నటువంటి భిన్నమైనటువంటి చాలా వేడిగలిగినటువంటి వాతావరణం వారు జీవించి ఇక్కడ సేవ చేయవలసి వచ్చినప్పుడు వారి ఆరోగ్య పరిస్థితులు ఎంతో ఇబ్బంది పడవలసి వచ్చింది. కొందరు మరణించారు ఈ అనారోగ్యాన్ని బట్టి. దేవుడు ఇశ్రాయేలీలకు మేఘస్తంభాన్ని, అగ్నిస్తంభాన్ని, పిల్లర్ ఆఫ్ క్లౌడ్ అండ్ పిల్లర్ ఆఫ్ ఫైర్, అది పగలేమో మేఘస్తంభముగా ఉన్నది, అదే రాత్రి అగ్నిస్తంభంగా ఉంది. ఇది అద్భుతం కాదా? చక్కగా మంచి కవర్, వాళ్ళ క్యాంప్ ఎంతవరకు ఉన్నదో అంతవరకు ఎక్స్టెండ్ అయ్యేటటువంటి మేఘస్తంభం పగలు. ఏసీలో వర్క్ చేస్తే మనిషి అలసట ఫీల్ కాడు, కొంచెం ఎక్కువగా కూడా వర్క్ చేయగలడు. ఉష్ణ దేశాల్లో వర్క్ చేసేటటువంటి వారు త్వరగా అలసిపోతారు, ఎగ్జర్షన్ ఎక్కువ ఉంటుంది. ఇశ్రాయేలీలు వారు పగలు మేఘస్తంభం కింద ఉన్నారు, మరి రాత్రి అగ్నిస్తంభం క్రూర మృగాలను కానీ, విష జంతువులను కానీ, పురుగులను కానీ వేటిని ఆ క్యాంప్ సమీపించకుండా
వారిని ప్రొటెక్ట్ చేస్తూ వచ్చింది. ఆహా, దేవుని అద్భుతమైనటువంటి కాపుదల ఎంత గొప్పది! తన సంఘపక్షంగా ఇశ్రాయేలీయులకు అక్కడ అరణ్యములో ఉన్న సంఘం అనేటటువంటి పేరు అది పెట్టబడింది. అరణ్యంలో ఉన్నటువంటి సంఘం, సంఘానికి దేవుడు అనుగ్రహించేటటువంటి కాపుదల చాలా గొప్పది. ఇక్కడ నిర్గమకాండం 14వ అధ్యాయంలో దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇశ్రాయేలీయులు తిరిగి పీహహీరోతు ఎదుటను అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న బయల్సెఫోను ఎదుటను దిగవలనని వారితో చెప్పు. దేవునికి తెలుసు నీవెక్కడ దిగాలో, నీవెక్కడ నివాసం ఉండాలో, నీవు ఏ పట్టణంలో నివాసం ఉండాలో, ఏ కాలంలో నివాసం ఉండాలో. నీ సంచార కాలాలను, నీ యాత్ర కాలాలను, నీ జీవిత దినాలను ప్రభువుకు అప్పగించుకుంటే నీవెక్కడుండాలో ఆయన నిర్దేశిస్తాడు. ఎందుకంటే నీవెక్కడుంటావో ఆయన అక్కడ నీతో ఉంటాడు కనుక. నేను నా ఇష్టం వచ్చిన చోట ఉంటాను ప్రభా, నీవు నాతో ఉండు అంటే కుదరదు. ఆయన చెప్పినటువంటి చోట ఉండటం విశ్వాసికి క్షేమం, కుటుంబానికి క్షేమం. మనము గతకాల ధ్యానాల్లో లోతును గూర్చి వారు సొదొమ నుండి పారిపోయినప్పుడు దేవుడు చెప్పిందేమో ఆ కొండకు పారిపోమంటే సోయరు అనే చిన్న ఊరును కోరుకున్నాడు, నష్టం చూచాడు. కొన్ని మార్లు మనం ఇబ్బంది పెట్టి ప్రార్థన చేసి అడిగి బ్రతిమాలి దేవుడు చెప్పినటువంటి చిత్తాన్ని కొంచెం మార్చేటట్లుగా మనం ప్రయత్నం చేస్తాం. అది మనకు సంపూర్ణమైన క్షేమం అనుగ్రహించదు. ఇక్కడ వారు బయల్సెఫోను ఎదుట దిగాలి అని దేవుడు చెప్పాడు. బయల్సెఫోను ఎదుట దిగాలి. ఈ బయల్సెఫోను ఎక్కడున్నది అంటే పీహహీరోతుకు మిగ్దోలుకు మధ్య ఉన్నది, సముద్రానికి ఆపోజిట్గా ఉన్నది ఈ స్థలం. దేవుడు ముందుగా జరిగేటటువంటిది ఎరిగినటువంటి వాడు గనుక ఇశ్రాయేలీయులను ఈ స్థలములో, విశాలమైనటువంటి స్థలములో వారు దిగారు. విశాలమైనటువంటి స్థలంలో దిగారు. ఇక వారి ముందు దూరంగా సముద్రమే కనిపిస్తూ ఉన్నది. సముద్రం కనిపిస్తుంది. ఇశ్రాయేలీయులు ఐగుప్తు విడిచిపెట్టారు, కానీ ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో వారిని పోగొట్టుకోవటానికి మనసు లేదు. ఎందుకంటే ఫ్రీ లేబర్, వారికి ఏదో సబ్సిస్టెన్స్, బ్రతకటం కొరకు వారు పని చేయటానికి ఎంత శక్తి కావాలో అంత శక్తి కొరకు అవసరమైనటువంటి ఆహార పదార్థాలు వారు ఇచ్చేవారు. కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లో లేకుంటే రష్యన్స్ కానివ్వండి, అలాగే జర్మన్స్ కానివ్వండి, గత కాలాల్లో బంధించినటువంటి ఖైదీలకు వారికి ఎంత ఆహారం అవసరమో అంతే ఇచ్చేవారు. వారి ప్రాణం పోకూడదు, అదే సమయంలో వారు బ్రతికి ఉండాలి. లేక ఫోర్స్డ్ లేబర్ వారితో చేయించడానికి ఎంత శక్తి కావాలో అంత ఆహారమే ఇచ్చేవారు. అంత ఆహారమే ఇచ్చేవారు. ఫరో చాలా రిగ్రెట్ అయ్యాడు, నేను ఎందుకు వెళ్ళనిచ్చాను వీరిని. దేవుడు 10 తెగుళ్ళు ఐగుప్తు మీదికి రానిచ్చాడని మనం ఎరుగుతాం. ఈజిప్ట్ వెంట కుప్పలాగా అయిపోయిందని, ఈజిప్ట్ పూర్తిగా పాడైపోయిందని నీకు తెలియదా అని రాజుగారి సలహాదారులే వెళ్ళి ఆయనతో చెప్పారు. గత్యంతరం లేక ఐగుప్తు యొక్క తొలిచూలు, ఫస్ట్ బాండ్, కుమారులు మొదలుకొని పశువులు వరకు ఫస్ట్ బాండ్ దేవుడు హతం చేసినప్పుడు అప్పుడు త్వరపడి వారిని పంపించి వేయవలసి వచ్చింది. అయితే ఫరో మనస్సు మార్చుకుని వీరిని వెంబడిస్తాడని దేవునికి ముందుగా తెలుసు. నీకు కలగబోయేటటువంటి కష్టం దేవుడు ముందుగా ఎరిగినటువంటి వాడు.
జ్ఞాపకం ఉంచుకో, నీవు సాతాన్ని విడిచిపెట్టావు, లోకాన్ని పాపాన్ని విడిచిపెట్టావు, కానీ లోకము సాతాను నిన్ను వెంబడిస్తూనే ఉంటారు. ఫరో 14వ అధ్యాయంలో క్రింది వచనాల్లో 5వ వచనం, ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజుకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా త్రిప్పబడి, మనం ఎందుకు ఇలాగు చేస్తేమి, మన సేవలో ఉండకుండా ఇశ్రాయేలీలను ఎందుకు పోనిచ్చితిమి అని చెప్పుకొని, శత్రువు నిన్ను వెన్నాడతాడు, నిన్ను తరుముతాడు. నీవు ఏ పాపాన్ని విడిచిపెట్టి వచ్చావో ఆ పాపం ఇక ఎన్నటికీ కనబడదు అని అనుకోకు. ఆ పాపం మరలా నీలో చోటు చేసుకోవటానికి నీ జీవితకాలం అంతా ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి సత్యం, ఐగుప్తీయులు ఇశ్రాయేలీలను తిరిగి స్వాధీనపరచుకోవటానికి వారు బయలుదేరబోతూ ఉన్నారు అనేటటువంటి విషయం దేవుడు ముందుగా ఎరిగి ఉన్నాడు. 3వది, వీరు ఇక్కడ సముద్రం దగ్గర దిగి ఉండగా వారు జ్ఞాపకం ఉంచుకోవలసింది, దేవుడు ఐగుప్తు దేవతలకు తీర్పు తీర్చాడు. అయినా ఐగుప్తు సైన్యం తమ యొక్క శక్తిని బట్టి మేము ఏదైనా చేయగలం అని అనుకున్నారు. ఇది విచారకరం. ఎందుకంటే వారికి రథాలు ఉన్నాయి, మంచి గుర్రాలు ఉన్నాయి, ఇనుప రథాలు ఉన్నాయి, సుశిక్షితులైనటువంటి సైన్యం ఉన్నారు. కనుక వారు ఏమి తలంచుతూ ఉన్నారు అంటే, మేము మా సైన్యముతో వెళ్ళి నిరాయుధులైనటువంటి ఇశ్రాయేలీలను మేము దాడి చేసి వారిని భయపెట్టి వెనుకకు తిరిగి తీసుకుని రాగలము అని అనుకుంటూ ఉన్నారు. సాతాను కూడా అనుకుంటూ ఉంది. సాతాను, దయ్యాలు, వాయుమండలంలో ఉన్నటువంటి దయ్యాలు, ఈ విశ్వాసిని నేను తేలిగ్గా జయించలేనా? ఈ చిన్న సంఘం పైన నేను దాడి చేయలేనా? వీరిని మళ్ళా లోకంలోనికి నేను తీసుకుని వెళ్ళలేనా? వారు ఒకప్పుడు నా స్వాధీనం క్రింద ఉన్నవారే కదా, వారి బలహీనతలన్నీ నాకు తెలుసు కదా అని సాతాను నిన్ను గూర్చి ఆలోచిస్తూ ఉన్నాడు. అయితే దేవుడు అద్భుతమైన రీతిగా స్టేజ్ సెట్ చేస్తూ ఉన్నాడు. తన మహిమను వెల్లడిపరచడానికి దేవుడు ఎర్ర సముద్రము, రెడ్ సీ లేక సీ ఆఫ్ రీడ్స్ అంటారు, సీ ఆఫ్ రీడ్స్, ఎర్ర సముద్రం దగ్గర దేవుడు స్టేజ్ని సెట్ చేశాడు. కొన్ని విషయాలు, సంఘ విషయాల్లో, నీ వ్యక్తిగత విషయాల్లో దేవుడు తన చేతుల్లోనికి తీసుకుని స్థలాన్ని సహా నిర్దేశిస్తాడు. ఒక గొప్ప ఈవెంట్ జరగక మునుపు దేవుడు స్థలాన్ని కూడా తన చేతిలోనికి తీసుకుంటాడు. నిర్గమకాండం 14వ అధ్యాయంలో ఎర్ర సముద్రం దగ్గర ఏం జరిగిందో మనం ఎరుగుదాం. అయితే ఒక చారిత్రాత్మక సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలి అని ఆశపడుతూ ఉన్నాను. ఇర్మియా గ్రంథంలోనికి రండి. 44వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయం మొదటి వచనం, మిగ్దోలులో కానీ, తహపనేసులో కానీ, నొప్పులో కానీ, పత్రోసులో కానీ ఐగుప్తు దేశవాసము చేయుచున్న యూదులను అందరిని గూర్చి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. అలాగూ జెరెమయా 46:14, ఇర్మియా 46:14, ఐగుప్తులో తెలియజేయుడి, మిగ్దోలులో ప్రకటింపుడి, నొప్పులోను
తహపనేసులోను ప్రకటన చేయడు, ఏమనగా ఖడ్గము నీ చుట్టూనున్న ప్రదేశములను మృంగివేయుచున్నది, మీరు లేచి ధైర్యము తెచ్చుకోండి. యిర్మీయా ప్రవచించినటువంటి కాలం మోషే ఇశ్రాయేలీలతో ఆ మిగ్దోలు ఎదుట దిగినటువంటి కాలానికి మధ్య 854 సంవత్సరాల గ్యాప్ ఉన్నది. మోషే ఎర్ర సముద్రం దగ్గర దిగి ఎర్ర సముద్రము పాయలైనటువంటి చారిత్రాత్మక సంఘటన క్రీస్తు పూర్వము 1441లో జరిగినట్లుగా బైబిల్ పండితులు అంచనా వేశారు. 1441 BC. ఇప్పుడు మనము యిర్మీయా గ్రంథంలో చదువుకున్నటువంటి భాగం BC 587కు చెందింది. ఆ ఈవెంట్కు ఈ ఈవెంట్కు మధ్య 854 సంవత్సరాల చరిత్ర నడిచింది. మిగ్దోలు దగ్గర ఎర్ర సముద్రం వృత్తాంతం, తరువాత వీరి యాత్ర, తరువాత న్యాయాధిపతుల చరిత్ర, తరువాత రాజుల చరిత్ర, ఆ తరువాత నెబుకద్నెజరు యెరూషలేములో ఉన్నటువంటి వారిని చెరగా తీసుకుని వెళ్ళి కొందరిని మిగ్దోలులో ఉంచాడు. చెరగొనిపోబడినటువంటి యూదులు కొందరు తరువాతి కాలంలో 854 సంవత్సరాలకు వారు మిగ్దోలులో ఉన్నారు. ఇది తరువాత జరిగినటువంటి చరిత్ర. దీని నుండి మనం నేర్చుకునేటటువంటి ఒక చక్కని పాఠం ఉన్నది. సీన్ రివర్స్ అయింది. అక్కడ ఎక్కడైతే ఇశ్రాయేలీలు మిగ్దోలులో ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని చూచారో, వారు 854 సంవత్సరాల తర్వాత అదే మిగ్దోలు దగ్గర వారు బందీలుగా చెరగొని పోబడినటువంటి వారుగా ఉన్నారు. ఇది మనకు గొప్ప హెచ్చరిక కాదా? చిల్లంగి వాండ్రను శకునగాండ్రను సౌలు తన రాజ్యం నుండి వెళ్ళగొట్టి వేశాడు. చివరి మాసాల్లో లేక చివరి దినాల్లో అని చెప్పాలి, సోదె వినటం కొరకు సౌలు వెదకి కన్నపిశాచి గల వారి దగ్గరకు వెళ్ళాడు. విచారకరం కదా? దేవుని ప్రజలను నడిపించేటటువంటి ఒక నాయకుడు దేవుడు తనతో మాట్లాడటం మానివేసినప్పుడు పశ్చాత్తాపంతో దుఃఖంతో తన జీవితాన్ని సరిచేసుకుని ఉండాలి. దేవుని చిత్తానుసారంగా ఎవరిని వెళ్ళగొట్టాలో దేశం నుంచి వారిని వెళ్ళగొట్టినటువంటి ఈ వ్యక్తి తిరిగి కన్నపిశాచి గల వారిని వెదికి కనుగొనటం ఎంత విచారకరం. విశ్వాసులు తమ జీవితంలో ఒక దశలో దేవుని కొరకు చాలా ప్రకాశించేవారు ఉంటారు. అనేక సంవత్సరాల తర్వాత అగ్ని చల్లారిపోతుంది, దేవుని కొరకైనా మంట పోతుంది, ఆ సమర్పణ పోతుంది, ప్రార్థనలో ఆ జీవం తగ్గిపోతుంది, దేవుని కొరకు అయినటువంటి ఆశ తగ్గిపోతుంది, మిగిలినవన్నీ చోటు చేసుకుంటే చాలా దుస్థితి సంభవిస్తుంది. సౌలు తన సింహాసనాన్ని కాపాడుకోవటంపై దృష్టి ఉంచాడు. విచారకరం కదా? మనము ఈ దినాల్లో ప్రపంచంలో ఎలక్షన్ల గురించి, అమెరికా ఎలక్షన్ల గురించి చదివిన, ఇండియా దేశంలో ఆయా రాష్ట్రాల గురించి చదివిన, అధికారం కొరకు జరిగేటటువంటి అధికార విషయాల్లో జరిగేటటువంటి పరిస్థితులను వింటే అయ్యో అనిపిస్తుంది. విశ్వాసి జీవితంలో విశ్వాసి దేవుణ్ణి హత్తుకుని దేవుని చిత్తాన్ని జరిగించాలి. ఏ పాపాన్ని అసహించుకున్నాడో తిరిగి అదే పాపంలోనికి వెళ్ళిపోకూడదు. ఏదో ఆశించి, ఏదో లోక సంబంధమైనటువంటిది ఆశించి ఘనతను, లేకుంటే ధనాన్నో, లేక లోక సంబంధమైన వస్తు వాహనాలను వేటిను ఆశించి దేవుని ఆత్మను పోగొట్టుకోవటం ఎంత విచారకరమైనటువంటి స్థితి. తన ఆత్మను నష్టపరుచుకోవటం
ఎంత విచారకరమైనటువంటి స్థితి. మిగ్దోలు ఒక గొప్ప వార్నింగ్గా ఉంటూ ఉన్నది. అయితే మిగ్దోలులో 854 సంవత్సరాల తర్వాత ఇంచుమించుగా ఇశ్రాయేలీలు చెరకు వచ్చినటువంటి వారుగా, మరలా నెబుకద్నెజర్ చేత తీసుకుని రాబడినటువంటి వారుగా వారు అక్కడ ఉన్నారు. ఇప్పుడు దేవుడు వారిని పిహహీరోతు మిగ్దోలుకు మధ్య ఉన్నటువంటి బయల్సెఫోను దగ్గర దిగమని దేవుడు చెప్పాడు. బయల్సెఫోను దగ్గర దిగమని చెప్పాడు. ఈ విషయం జ్ఞాపకం ఉంచుకుందాం. దేవుడే స్టేజ్ సెట్ చేసాడు. ఒక అద్భుతాన్ని దేవుడు జరిగించక మునుపు జరిగేటటువంటి సంభవాలు మనము చాలా కేర్ఫుల్గా గ్రహించగలగాలి. దేవుడు ఏదో చెప్తూ ఉన్నాడు, దేవుడు ఏదో చేయబోతూ ఉన్నాడు. కనుక నన్ను నేను శుద్ధి చేసుకోవాలి, సిద్ధపడాలి. వారు సుక్కోతులో శుద్ధి, ఏతాములో దేవుని యొక్క శక్తి, యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధాన బలం చీల్చబడినటువంటి బండ ఏతాము బండ సందులో తరువాతి కాలాల్లో నివసించినటువంటి సంసోను గూర్చి మనం ధ్యానం చేసాం. సుక్కోతు అనుభవం తర్వాత, ఏతాము అనుభవం తర్వాత వారు బయల్సెఫోను దగ్గర దిగి ఒక గొప్ప ఈవెంట్ కొరకు తమను తాము సిద్ధపరచుకుంటూ ఉన్నారు. పైన ఆకాశంలో పిల్లర్ ఆఫ్ క్లౌడ్ అండ్ పిల్లర్ ఆఫ్ ఫైర్ దేవుడు సెట్ చేశాడు. చుట్టుపట్ల ఉన్నటువంటి, దూరంలో ఉన్నటువంటి, లేక సమీపమును కానివ్వండి, దూరమును కానివ్వండి ఉన్నటువంటి చిన్న చిన్న రాజ్యాలు, అన్య రాజ్యాలు, ఈ దినాల్లో ఉన్నట్టు కమ్యూనికేషన్ వ్యవస్థ లేదు, కానీ వారికి ఎప్పటికప్పుడు వార్తలు చేరిపోయేవి. లక్షలాది మంది ప్రజలు, ఇశ్రాయేలీలు, వారు ఐగుప్తుని విడిచిపెట్టారు. వారి ప్రయాణం చాలా అద్భుతంగా ఉన్నది. వారికి పగలు మేఘస్తంభం దేవుడు ఉంచాడు, కాపుదల. రాత్రి అగ్నిస్తంభం వారికి తోడుగా ఉన్నది. ఎవరు వారి క్యాంప్ సమీపించడానికి వీలు లేదు. ఒక విధంగా ఈ అగ్నిస్తంభము లేక మేఘస్తంభం ఒకటే. ఈ క్లౌడ్ ఒకే మేఘం, పగలేమో మేఘస్తంభం, రాత్రేమో అగ్నిస్తంభం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును ఈ మేఘం సూచిస్తూ ఉన్నది. టైప్ క్రైస్ట్ అని ఒక విధంగా మనం చెప్పుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభు శక్తివంతుడు, ఆయన వెలిగిచ్చేవాడు, ఆయన అగ్ని వంటివాడు, ఆయన ప్రకాశించేటటువంటి వాడు. అయితే మన కొరకు ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు కనుక శరీరం అనేటటువంటి తెర, ఒక ముసుగు ఉన్నది. ఆయన శరీరధారిగా మన మధ్య ప్రత్యక్షమయ్యాడు. పగలు వారికి చల్లగా మేఘస్తంభం ఉండేది. అదే రాత్రి కాలంలో అది అగ్నిస్తంభంగా ఉండేది. వారికి వెలుగు ఉండేది, అలాగే వారికి వేడి ఉండేది, చక్కగా ఉండేది. దేవుని అద్భుతమైనటువంటి కాపుదల. మన మార్గంలో మనకు వెలుగు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. నెక్స్ట్ స్టెప్ నీవెక్కడ వేయాలి, నెక్స్ట్ డెసిషన్ నీవేం తీసుకోవాలి, సాగాలి అనేది నీ జీవితంలో నీకు చక్కగా నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు, ఆయన యొక్క ఆత్మ మనకు తోడుగా ఉంటుంది. మనం దిగులు పడనక్కర్లేదు. మనం అనాథలం కాము. నేను పరిశుద్ధాత్మను మీ దగ్గర పంపిస్తానన్నాడు ప్రభు. ఆయన తన ఆత్మను మనకు అనుగ్రహించాడు. మనం తండ్రి చిత్తంలో ఉన్నాం. కుమారుని రక్తం చేత, యేసుక్రీస్తు ప్రభు రక్తం చేత విమోచించబడ్డాం. దేవుని ఆత్మ చేత మనం నడిపించబడేటటువంటి దేవుని ప్రజలు.
వారు ఐగుప్తును విడిచిపెట్టి మొదట సుక్కోతులో, తర్వాత ఏతాములో, వారి 3వ మజిలి బయల్సెఫోను ఎదుట వారు దిగారు. కొందరు మారుమనసు పొందటానికి ఎందుకు సందేహిస్తారంటే, నేను యేసుక్రీస్తు ప్రభుని విశ్వసిస్తాను, అయితే ఆ తరువాత నాకు కష్టాలు రాకుండా ఉంటాయా? దేవుడు నన్ను కాపాడతాడా? ఇప్పుడు జీవితం కంటే ఆ జీవితం ఇంకా చాలా బాగుంటుందా? ప్రభు యేసుక్రీస్తును విశ్వసించడం అద్భుతం. ఎందుకంటే ఆయన సృష్టికర్త, దేవాదేవుడు, మన కొరకు సిలువలో ప్రాణం పెట్టినటువంటి ప్రాణరక్షకుడు, మన ప్రియుడు. యేసుక్రీస్తు ప్రభువుని బట్టే నిజమైనటువంటి అర్థం జీవితానికి వస్తుంది, పరమార్థం. ఆయన ఈ లోక జీవితానికి, పరసంబంధమైన జీవితానికి చాలినటువంటి వాడు. నేను యేసుక్రీస్తు ప్రభువుని నమ్మితే నేను ఆ తర్వాత నా జీవితంలో నేను పడిపోకుండా సాగగలనా? నేను చక్కగా సాగగలనా? నా జీవిత అన్ని పరిస్థితుల్లో నేను కృంగిపోకుండా ఉండగలనా? కష్టాలు రావు అని చెప్పం, కానీ కష్టాల్లో ప్రభు నీతో ఉంటాడు. నేను కష్టాల్లో నుండి చక్కగా ఆయన నడిపిస్తాడు. ఇశ్రాయేలీలు కనాను దేశపు సరిహద్దులకు వెళ్ళేటంత మటుకు ఆ మేఘస్తంభము, అగ్నిస్తంభము, ద గ్లోరీ ఆఫ్ షెకీనా మేఘం అని పిలువబడేటటువంటి ఆ మేఘస్తంభము వారికి తోడుగా ఉన్నది. ప్రభు నీకు తోడుగా ఉంటాడు. రక్షించినటువంటి ప్రియ ప్రభు ఆయన నీ జీవితం యొక్క అన్ని పరిస్థితుల్లో సాలినటువంటి దేవుడుగా ఉంటాడు. ఐగుప్తు దేశం యొక్క దేవతలన్నిటికీ తీర్పు తీర్చబడింది. అయితే ఈ మిగ్దోలు అది ఎత్తైనటువంటి స్థలం. బయల్సెఫోన్ దగ్గర దిగాలి అని దేవుడు చెప్పాడు కదా. బయల్సెఫోన్కి ఆ పేరు బయలు చూచుచున్నాడు, బాల్ సీస్. బయలు దేవత ఐగుప్తీయులు, కనానీయులు పూజించేటటువంటి దేవత బయలుదేవత. జీవం లేనటువంటి విగ్రహాలు మానవుని రక్షించలేవు. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి విగ్రహాలు అన్నీ ఆ తెగుళ్ళు వచ్చినప్పుడు ప్రజలు వాటిని తిరస్కరించారు, కానీ అవి వాటిని కాపాడలేకపోయినాయి. కనుక ఈ బయల్సెఫోన్ దగ్గర ఉన్నటువంటి బయలు విగ్రహం మాత్రం చెక్కు చెదరకుండా ఉన్నదట. ఆశ్చర్యం కదా. ఇక్కడ ఉన్నటువంటి బయలు విగ్రహం చూస్తూ ఉన్నది, కానీ చూడగలదా? నోరున్నది, మాట్లాడగలదా? చేతులున్నాయి, పని చేయగలవా? జ్ఞాపకం పెట్టుకుందాం. మనం చూచేటటువంటి దేవుడు దేవాదేవుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, ఆయన సజీవుడు. విగ్రహాలు మానవుని ఆత్మకు క్షేమాన్ని కలిగించలేవు. వారు బయల్సెఫోను ఎదుట దిగి సజీవుడైనటువంటి దేవుడు వారిని ఎలాగూ కాపాడబోతూ ఉన్నాడో, ఐగుప్తీయుల యొక్క విగ్రహాలు ఐగుప్తు యొక్క సేనను ఎలాగూ కాపాడలేవో దేవుని ప్రజలు రుజువు చేయబోతూ ఉన్నారు. బయల్సెఫోన్ దగ్గర దేవుడు చక్కగా స్టేజ్ సెట్ చేశాడు. ఈ ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకుందాం. మిగ్దోలుకు సముద్రము మధ్యనున్న బయల్సెఫోన్ ఎదుట దిగవలనని వారితో చెప్పుము. పీహహీరోతు ఎదుటను, అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న బయల్సెఫోన్ ఎదుట. ఈ పేర్లన్నీ చాలా ప్రత్యేకమైనటువంటి పేర్లుగా కనబడుతూ ఉంటాయి మనం. పీహహీరోతు, మిగ్దోలు, బయల్సెఫోన్. దేవుడు నీ జీవితంలో, నీ జీవిత మజిలీల్లో నీవెక్కడ దిగాలో,
ఎక్కడ దేవుడు తన మహిమను వెల్లడిపరచడానికి ఉద్దేశించాడో నీవు దేవుని చిత్తాన్ని గ్రహించి దేవుని స్వరాన్ని విని నిన్ను నీవు సిద్ధపరచుకుంటే దేవుని అద్భుతమైన కాపుదల చూడగలవు. దేవుని అద్భుతమైనటువంటి కాపుదల చూడగలవు. ఇర్మియా గ్రంథంలో మనం చదువుకున్నటువంటి భాగంలో చెప్పుకున్నాం కదా, 854 సంవత్సరాల చరిత్ర తరువాత 854 సంవత్సరాల తరువాత వారు మిగ్దోలు దగ్గర బందీలుగా ఉన్నారు. ఇర్మియా 46:14 ఐగుప్తులో తెలియజేయుడి, మిగ్దోలులో ప్రకటింపుడి. ఆ క్రింద ఏమనగా, ఖడ్గము నీ చుట్టూనున్న ప్రదేశములను మృంగివేయుచున్నది, మీరు లేచి ధైర్యము తెచ్చుకోండి. మనం ఉన్నటువంటి ఈ దినాల్లో చాలా త్వరితంగా మనుషులు కీడుకు గురయ్యేటటువంటి దినాల్లో మనం ఉన్నాం. దేవుడు వారిని ఫలాని స్థలంలో దిగమని చెప్పాడు. ఒక ప్రక్క అరణ్యం కనబడుతుంది, సముద్రం కనిపిస్తుంది. ప్రభు చిత్తం రేపు ఎర్ర సముద్రం దగ్గర జరిగినటువంటి అద్భుతమైన చారిత్రాత్మక సంఘటన గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుదాం. ప్రేమగల పరలోక దేవ, గొప్ప తండ్రి, మా రక్షక, మహోన్నతుడా, సజీవుడా, గనుడా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. మా సంచార కాలములను ఎరిగినటువంటి దేవుడు, ఐగుప్తు నుండి మీరు మమ్ములను విడిపించినటువంటి గొప్ప రక్షకుడు, మమ్ములను, మా కుటుంబాలను, మా కలిగినటువంటి సమస్త సంపాద్యాన్ని మేము తీసుకుని ఐగుప్తును విడిచి వాగ్దాన దేశమునకు, కనానుకు యాత్ర చేయవలసినటువంటి వారంగా మేమున్నాం. మా సంచార కాలముల్లో, మా క్యాంప్స్లో మీరున్నారు. బయల్సెఫోను ఎదుట వారు దిగవలనని పిహహీరోతు మిగ్దోలుకు మధ్య ఉన్నటువంటి సముద్రము ఎదుట ఉన్నటువంటి బయల్సెఫోను ఎదుట వారు దిగవలనని మీరు ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించారు. ఈ దినాల్లో మేము ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏది చేయాలో, ఏది చేయకూడదు, మమ్ములను నిర్దేశించండి, మీ ఆత్మ ద్వారా నడిపించండి. ఇశ్రాయేలీలను చాలా చక్కగా వారు ఎప్పుడు యాత్ర చేయాలో, వారు ఎప్పుడు క్యాంపులో ఎంతకాలం ఉండాలో మేఘము ద్వారా మీరు వారికి చక్కని సూచన, పామరులు సహా, విద్య లేనటువంటి వారు సహా గ్రహించడానికి అర్థమయ్యే రీతిగా మీ సన్నిధి, ప్రసన్నత వారికి తోడుగా ఉంచారు. దేవా, మేము అజ్ఞానులమని ఒప్పుకుంటూ ఉన్నాం. మా జ్ఞానం, మా శక్తి చాలదని మేము మీపై ఆధారపడుతున్నాం. ఈ ప్రాతకాలంలో మీరు మాతో ఉండి మమ్మలను నడిపించవాలని సహా కోరుతున్నాం. ఆంధ్ర రాష్ట్రం కొరకు, ఆంధ్ర తెలంగాణల కొరకు, మా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. ఖడ్గం వస్తూ ఉన్నది, నీ ప్రజలు తప్పించుకోవటం, అది కాపుదలకర్త నీవే అని మరొకసారి మేము మీ వైపు చూస్తూ ఉన్నాం. ఫరో సైన్యం, శ్రేష్టమైనటువంటి రథాలు ఇశ్రాయేలీల మీదకి వస్తాయని ముందుగానే ఎరిగినటువంటి దేవుడు మీరే తండ్రి. చక్కగా సీన్ సెట్ చేసి సముద్రం ఎదుట, ఎర్ర సముద్రం ఎదుట వారు క్యాంప్ ప్రభ గుడారాలు వేసుకోవటానికి వారిని నడిపించినటువంటి దేవుడు, మా సంచార కాలాల్లో, మా జీవిత దినాల్లో మమ్మలను బలపరిచి మీ సన్నిధి, ప్రసన్నత తోడుగా ఉంచి మీరే మమ్మలను, మా కుటుంబాలను, మా కలిగిన వారిని కాపాడుమని, సంఘములను కాపాడుమని, రాకడ కొరకు, రాజ్యం కొరకు సంఘమును ఆయత్తపరచమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రియమైన వారులారా, రేపు ప్రవచితం అయితే మనం ఎర్ర సముద్రం దగ్గర జరిగినటువంటి అద్భుతమైన చారిత్రాత్మక సంఘటన గురించి మనము
ధ్యానం చేసుకుంటాం. అంతమటుకు సెలవు. ప్రభు మిమ్ములను దీవించుగాక. ఆమేన్.